హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మనం ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ దాని యొక్క సొల్యూషన్ గురించి తెలుసుకున్నాం. మరి ఈరోజు వచ్చేసరికి నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ గురించి తెలుసుకుందాం. మరి దీని జనరల్ ఫామ్ కూడా MdX + Ndy = 0 రూపంలో ఉంటుంది. మరి కండిషన్ వచ్చేసరికి ∂M/∂y నాట్ ఈక్వల్ టు ∂N/∂xగా ఉంటుంది. మరి దీంట్లో వచ్చేసరికి చాలా మెథడ్స్ ఉన్నాయి మనకు. దానికంటే ముందుగా ఇంటిగ్రేట్ ఫ్యాక్టర్ గురించి తెలుసుకుందాం. ఇంటిగ్రేట్ ఫ్యాక్టర్ అంటే ఏం చెప్తున్నామంటే, ఏ ఫంక్షన్ f(x,y) ఈజ్ సెడ్ టు బి ఇంటిగ్రేట్ ఫ్యాక్టర్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇఫ్ ద ఈక్వేషన్ టర్న్స్ అవుట్ టు బి ఎగ్జాక్ట్ ఆన్ మల్టిప్లికేషన్ బై f(x,y). ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ f(x,y) అని ఇంటిగ్రేట్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేయడం వల్ల నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా ఉన్నటువంటిది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లేక మారిపోతుంది. తర్వాత దాని యొక్క జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. మరి దీంట్లో ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి ఇన్స్పెక్షన్ మెథడ్ ఉందండి. ఈ ఇన్స్పెక్షన్ మెథడ్లో కొన్ని ఫార్ములాలతోటి యూజ్ చేస్తూ మనం ఈ మెథడ్ను సాల్వ్ చేసుకుంటాం. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి డెరివేటివ్ ఆఫ్ xy వాల్యూ x(dy + y)dx రాసుకుంటాం. డెరివేటివ్ ఆఫ్ x/y వాల్యూ వచ్చేసరికి y(dx - x)(dy/y²గా రాసుకుంటాం. డెరివేటివ్ ఆఫ్ y/x వాల్యూ వచ్చేసరికి x(dy - y)dx/x² రాసుకుంటాం. సో అట్లానే మిగతా 12 ఫార్ములాస్ ఉన్నాయండి. సో ఈ ఫార్ములాలన్నీ యూజ్ చేస్తూ మనం ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి సాల్వ్ x² + y² - 2y × dy = 2x dx అనే ప్రాబ్లంను మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ప్రాబ్లం వచ్చేసరికి x² + y² - 2y dy = 2x dx అని మన గివెన్ ప్రాబ్లం. x² + y² × dy రాసుకుందాం. ఇది -2y dy దట్ ఈక్వల్ టు 2x dxగా రాసుకుందాం. ఈ -2y dyని రైట్ సైడ్ పంపిద్దాం. అప్పుడు ఏమొస్తుంది, x² + y² × dy = 2x dx + 2y dyగా రాసుకోవచ్చు దీన్ని. మరి dy వాల్యూ ఏమవుతుందంటే, ఈ వాల్యూ వచ్చేసరికి డెరివేటివ్ ఆఫ్ x² + y² అవుతుందండి. బై ఈ వాల్యూను రైట్ సైడ్ పంపిస్తే x² + y² అవుతుందండి. అంటే dy = డెరివేటివ్ ఆఫ్ x² + y² బై x² + y² అవుతుంది. తర్వాత బోత్ సైడ్ ఇంటిగ్రేట్ చేద్దాం. ఇంటిగ్రల్ dy = ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ x² + y² బై x² + y² వస్తుంది. నెక్స్ట్ ఈ ఇంటిగ్రల్కు డెరివేటివ్ క్యాన్సిల్ అయిపోతే y వస్తుంది. ఇక్కడ ఈ వాల్యూ వచ్చేసరికి x² + y² యొక్క డెరివేటివ్ ఈ వాల్యూ అవుతుందంటే ఇది లాగరిథమ్ ఆఫ్ x² + y² అవుతుంది. ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయింది కాబట్టి +c అనే ఫార్ములా వాడుకుందాం. సో ఇదే మనకు కావాల్సినటువంటి జనరల్ సొల్యూషన్ అవుతుంది. ఈజ్ రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్. సో ఏం చేశాము ఈ ప్రాబ్లంలో, x² + y² - 2y dy = 2x dx ఇచ్చారు వాళ్ళు. x² + y² dy = -2y dyగా రాసుకున్నాం. దట్ ఈక్వల్ టు 2x dx అవుతుంది. తర్వాత ఈ టర్మ్ను రైట్ హ్యాండ్ సైడ్ పంపించేసాం. ఈ వాల్యూ మొత్తం కూడా డెరివేటివ్ ఆఫ్ x² + y² అవుతుంది. ఈ వాల్యూని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే డివిజన్ అవుతుంది. తర్వాత బోత్ సైడ్ ఇంటిగ్రేట్ చేసుకున్నాం. ఇంటిగ్రల్ dy వాల్యూ y అవుతుంది. అంటే ఈ ఇంటిగ్రల్కు డెరివేటివ్ క్యాన్సిల్ చేస్తే మనకు y వాల్యూ వస్తుందండి. ఇక్కడ వచ్చేసరికి ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ x² + y² బై x² + y² ఉంది. మరి దీని డెరివేటివ్ ఇది కాబట్టి దీన్ని ఏం రాసుకుందామంటే
లాగర్థమ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనే ఫార్ములాతో రాసుకుందాం. ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయింది కాబట్టి ప్లస్ సి రాసుకుందాం. మరి ఫార్ములా ఎట్లా వచ్చిందంటే ఇందాక మనం రాసుకున్నటువంటి ఫార్ములాని యూజ్ చేస్తూ రాసినటువంటి వాల్యూ ఇది. సో ఇది మనకు కావాల్సినటువంటి జనరల్ సొల్యూషన్ అవుతుంది. మరొక ప్రాబ్లం చేద్దాం. ఇట్లా ఆడితే సెకండ్ ప్రాబ్లం అండి ఇది. ఇక్కడ వచ్చేసరికి మనకు సాల్వ్ ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డివైగా ఇచ్చారు ఇక్కడ మనకు. మరి దీన్ని ఎట్లా సాల్వ్ చేద్దామంటే ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ అట్లానే రాసుకుందాం. ఈ వాల్యూ మొత్తాన్ని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిద్దాం. అప్పుడు అది డివిజన్గా మారిపోతుంది. సో ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి ఏ డివై మిగులుతుంది. తర్వాత మనం చెప్పినటువంటి ఫార్ములా నుంచి ఈ వాల్యూ మొత్తం కూడా చూడండి. అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ డెరివేటివ్ ఆఫ్ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్ అవుతుంది. ఈ ఫార్ములాని కనుక రాసినట్లయితే ఈ వాల్యూ మొత్తం కూడా డెరివేటివ్ ఆఫ్ ట్యాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్ ఈక్వల్ టు ఏ డివై అవుతుందండి. సో ఫార్ములా నుంచి దీని వాల్యూ ఏమైంది? డెరివేటివ్ ఆఫ్ ట్యాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్ ఈక్వల్ టు ఏ డివై ఉంది. తర్వాత ఏం చేద్దాం? బోత్ సైడ్ ఇంటిగ్రేట్ చేద్దాం. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్ ఈక్వల్ టు ఏ కాన్స్టాంట్ కాబట్టి బయట రాసుకుందాం. ఏ ఇంటూ ఇంటిగ్రల్ డివై అవుతుంది. ఇంటిగ్రల్కు డెరివేటివ్ క్యాన్సిల్ చేస్తే మిగిలినటువంటి వాల్యూ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్ ఈక్వల్ టు ఏను ఏలాగా రాసుకుందాం. ఇంటిగ్రల్ డివై వాల్యూ ఏమవుతుందంటే వై అవుతుంది. ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ప్లస్ సి రాసుకుంటాం. సో ఇదే మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ సొల్యూషన్ అవుతుంది. విచ్ ఈజ్ రిక్వైర్డ్ సొల్యూషన్. సో ఇది ఒక ప్రాబ్లం అండి. సో ఇలాంటి ప్రాబ్లం ఇంకోటి చేద్దాం. థర్డ్ ప్రాబ్లం వచ్చేసరికి సాల్వ్ వై మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కాట్ వై మైనస్ ఎక్స్ డివై ఈక్వల్ టు 0 అనే ప్రాబ్లమ్ను సాల్వ్ చేద్దాం. మరి ఫస్ట్ ఏం చేద్దామంటే ఇది వై ఇంటూ డిఎక్స్గా రాసుకుందాం. వై ఇంటూ డిఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ రాయండి. ప్లస్ ఇక్కడ వచ్చేసరికి ఎక్స్ స్క్వేర్ కాట్ వై డివై మైనస్ ఎక్స్ డివై ఈక్వల్ టు 0గా రాసుకుందాం. తర్వాత ఏం చేద్దామంటే ఈ టర్మ్ను ఒక చోట రాసుకుందాం. ఇది వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై ఈక్వల్ టు ఈ టర్మ్ రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే ప్లస్ అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ మైనస్ ఇది కూడా రైట్ హ్యాండ్ సైడ్ పంపాం కాబట్టి మైనస్ రాసుకుంటున్నాం. ఇది ఎక్స్ స్క్వేర్ కాట్ వై డివై అవుతుందండి. తర్వాత మనం ఈ ఈక్వేషన్ మొత్తాన్ని ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేస్తున్నాం. దీనివల్ల యూజ్ ఏంటంటే ఈ వాల్యూ మొత్తము ఒక ఫార్ములాలే కన్వర్ట్ అయిపోతుంది. కాబట్టి ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ కాబట్టి డివైడింగ్ బై ఎక్స్ స్క్వేర్ అందాం ఆన్ బోత్ సైడ్స్. సో ఇక్కడ వచ్చేసరికి వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై బై ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ కాట్ వై డివై అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక మైనస్ కామన్ తీస్తే ఫార్ములాలే కన్వర్ట్ అయిపోతుంది. సో మైనస్ కామన్ తీయండి. ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ గెట్ క్యాన్సిల్ అండి రైట్ హ్యాండ్ సైడ్. మిగిలినటువంటి వాల్యూ ఏముంది? ఇక్కడ డిఎక్స్ వస్తుంది మైనస్ ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ గెట్ క్యాన్సిల్ అయితే ఇక్కడ కాట్ వై డివై వస్తుంది. తర్వాత ఇది వచ్చేసరికి ఏ ఫార్ములా లాగా ఉందో చూడండి. ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. అబ్జర్వ్ చేయండి. ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ వచ్చేసరికి డెరివేటివ్ ఆఫ్ వై బై ఎక్స్ అవుతుంది. డెరివేటివ్ ఆఫ్ వై బై ఎక్స్ అవుతుంది. సో మైనస్ సేమ్ రాసుకుందాం. ఈ వాల్యూ వచ్చేసరికి డెరివేటివ్ ఆఫ్ వై బై ఎక్స్ అవుతుంది.
ఇక్కడ dx వస్తుంది మైనస్ కాట్ వై డివై అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంటిగ్రేట్ చేద్దాం బోత్ సైడ్. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో మైనస్ ఆఫ్ ఇంటిగ్రల్ డెరివేటివ్ ఆఫ్ y by x ఈక్వల్ టు ఇంటిగ్రల్ dx మైనస్ ఆఫ్ కాట్ y dy అవుతుంది. ఇంటిగ్రల్కు డెరివేటివ్ క్యాన్సిల్ చేద్దాం. మిగిలినటువంటి వాల్యూ మైనస్ y by x ఈక్వల్ టు ఇంటిగ్రల్ dx వాల్యూ ఇక్కడ x అవుతుంది మైనస్ ఆఫ్ ఇంటిగ్రల్ కాట్ y వాల్యూను. సో దీని యొక్క ఫార్ములా వచ్చేసరికి లాగర్థమ్ ఆఫ్ మాడ్ సైన్ y అవుతుంది. ఇంటిగ్రేషన్ అంతా కంప్లీట్ అయింది కాబట్టి ప్లస్ సిగా రాసుకుందాం. తర్వాత ఈ ఎక్స్ను రైట్ హ్యాండ్ సైడ్ మల్టిప్లై చేద్దాం. సో మైనస్ వై ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది మైనస్ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగర్థమ్ ఆఫ్ మాడ్ సైన్ వై ప్లస్ సి అవుతుంది. సో ఇదే మనకు కావాల్సినటువంటి జనరల్ సొల్యూషన్ అవుతుంది. ఈజ్ ద రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్. ఒక్కసారి చూడండి ఇదంతా. అట్లానే మరొక ప్రాబ్లం చేద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారంటే సాల్వ్ 1 ప్లస్ ఎక్స్ వై ఇంటూ వై డిఎక్స్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ ఎక్స్ డివై ఈక్వల్ టు 0 అన్న ప్రాబ్లం ఇచ్చారు మనకు. మరి దీనిని కూడా ఎట్లా సాల్వ్ చేయాలో మీరే చెప్పాలి. సో ఇచ్చినటువంటి వాల్యూను ఎప్పట్లానే ఈ వాల్యూతో మల్టిప్లై చేసుకుందాం. సో 1 ఇంటూ వై డిఎక్స్ రాసుకుందాం ప్లస్ ఎక్స్వై ఇంటూ వై వాల్యూ ఎక్స్వై స్క్వేర్ అవుతుంది ఇంటూ డిఎక్స్ రాద్దాం ప్లస్ 1 ఇంటూ ఎక్స్ డివై రాద్దాం మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అవుతుంది ఇంటూ డివై ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్వై అండి క్వశ్చన్లో. సో ఎక్స్వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ వై అవుతుంది. సో మన క్వశ్చన్ వచ్చేసరికి సాల్వ్ 1 ప్లస్ ఎక్స్వై ఇంటూ వై డిఎక్స్ ప్లస్ 1 మైనస్ ఎక్స్వై ఇంటూ ఎక్స్ డివై ఈక్వల్ టు 0 అని ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసాం 1 ఇంటూ వై డిఎక్స్ వాల్యూ వై డిఎక్స్ వచ్చింది ప్లస్ ఎక్స్వై ఇంటూ వై వాల్యూ ఎక్స్వై స్క్వేర్ డిఎక్స్ వస్తుంది ప్లస్ 1 ఇంటూ ఎక్స్ డివై అవుతుంది మైనస్ ఎక్స్వై ఇంటూ ఎక్స్ వాల్యూ ఎక్స్ స్క్వేర్ వై డివై ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ ఈ రెండు టర్మ్స్ గ్రూపింగ్ చేద్దాం. సో వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ డివై ప్లస్ ఇక్కడ ఎక్స్వై స్క్వేర్ డిఎక్స్ ఉంది అది రాసుకుందాం. ఇక్కడ వచ్చేసరికి ఎక్స్ స్క్వేర్ వై డివై ఈక్వల్ టు 0 అవుతుంది. తర్వాత ఏం చేద్దామంటే డివైడింగ్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్ అని రాసుకుందాం. ఈ వాల్యూ మొత్తం ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్తో డివైడ్ చేద్దాం. రైట్ హ్యాండ్ సైడ్ కూడా ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్తో డివైడ్ చేసే 0 బై ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ 0నే అవుతుంది. సో ఇప్పుడు డివైడ్ చేద్దాం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ను వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ డివై బై ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై స్క్వేర్ డిఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వై డివై బై ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ ఇది ఒక ఫార్ములా ఉందండి. ఏం ఫార్ములా అంటే డెరివేటివ్ ఆఫ్ మైనస్ 1 బై ఎక్స్ వై అవుతుంది. ఈ వాల్యూ మొత్తం డెరివేటివ్ ఆఫ్ మైనస్ 1 బై ఎక్స్ వై అవుతుంది. ఒకసారి ఫార్ములా లిస్ట్ చేసి చూద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. డెరివేటివ్ ఆఫ్ మైనస్ 1 బై ఎక్స్ వై వాల్యూ ఎక్స్ డివై ప్లస్ వై డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ వచ్చింది. ఇది ఫార్ములా మనకు. ఆ ఫార్ములాను ఉపయోగించాను ఇక్కడ. సో డెరివేటివ్ ఆఫ్ మైనస్ 1 బై ఎక్స్ వై అవుతుంది. అట్లాగనే ఇక్కడ వచ్చేసరికి స్ప్లిట్ చేసుకుంటాను. ఎక్స్ వై స్క్వేర్ డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వై బై ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఇంటూ డివై ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ ఈ వాల్యూ డెరివేటివ్ ఆఫ్ మైనస్ 1 బై ఎక్స్ వై ప్లస్
వై స్క్వేర్ కట్ అవుతుంది, ఒక ఎక్స్ పోతే 1/x dx వస్తుంది, మైనస్ ఎక్స్ స్క్వేర్ కట్ చేయండి, వై కట్ చేస్తే ఒక 1/y dy ఈక్వల్ టు 0 వస్తుంది. తర్వాత ఇంటిగ్రేట్ చేద్దాం బోత్ సైడ్స్. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ మైనస్ 1/xy ప్లస్ 1/x dx మైనస్ ఇంటిగ్రల్ 1/y dy ఈక్వల్ టు 0 అవుతుంది. తర్వాత ఈ ఇంటిగ్రేషన్కు డెరివేటివ్ కట్ చేద్దాం. మిగిలినటువంటి వాల్యూ -1/xy ఇంటిగ్రల్ 1/x dx వాల్యూ ఇది log x అవుతుంది, మైనస్ ఈ వాల్యూ వచ్చేసరికి log y అవుతుంది, ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 c అవుతుంది కాబట్టి c రాసుకుందాం. సో ఇక్కడ ఏం చేసాం, ఇంటిగ్రల్ డెరివేటివ్ క్యాన్సిల్ అయితే -1/xy వస్తుంది, ప్లస్ ఇంటిగ్రల్ 1/x dx వాల్యూ log x రాసుకున్నాం, మైనస్ ఇంటిగ్రల్ 1/y dy వాల్యూ log y రాసుకుందాం. మరి రైట్ సైడ్ వచ్చేసరికి ఇంటిగ్రల్ 0 c అవుతుంది కాబట్టి c రాసుకుందాం. నెక్స్ట్, సో ఇదే మనకు కావాల్సినటువంటి జనరల్ సొల్యూషన్ అవుతుంది. ఈజ్ రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్. సో ఈ ప్రాబ్లమ్సే కాదు, ఇంకా వేరే ఏ ప్రాబ్లమ్స్ ఇచ్చినా కానీ మనం ఈ మెథడ్ తోటి మనం సాల్వ్ చేసుకుంటూ పోవచ్చు. సో మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.